మంత్రి కాలువ శ్రీనివాస్ చంద్రబాబు ఆదేశిస్తే అల్లుకుపోతుంటారు. గతంలో ఈనాడు పత్రికలో కాలువ శ్రీనివాస్ విలేకరిగా పనిచేశారు. ఆయన సేవలు మెచ్చిన చంద్రబాబు నాయుడు 1999లో అనంతపురం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కాలువ శ్రీనివాస్ను బరిలోనికి దింపారు. ఆ ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డిపై 21,000 మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 1999 ఎన్నికల్లో గెలిచిన కాలువ శ్రీనివాస్ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో అదే అనంత వెంకటరామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో 2014 ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేయలేదు. రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోనికి దింపారు. అయితే అప్పటికే రాయదుర్గం నుంచి పోటీ చేసేందుకు జేసీ అల్లుడు దీపక్ రెడ్డి అన్ని సిద్ధం చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి కూడా రాయదుర్గం టీడీపీ టికెట్ ఆశించారు. కానీ వారిద్దరినీ పక్కన పెట్టి ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు రాయదుర్గం అసెంబ్లీ సీటు కాలువ శ్రీనివాస్ కు కేటాయించారు. దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వారిద్దరూ కలిసి కాలువ శ్రీనివాస్ గెలుపు కోసం కృషి చేశారు. ఇలా కాలువ శ్రీనివాస్, దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ముగ్గురు కలిసి పనిచేసినప్పటికీ మొన్నటి 2014 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి కేవలం 10,827 ఓట్ల మెజారిటీతో మాత్రమే కాలువ శ్రీనివాస్ గట్టెక్కారు. స్వల్ప మెజారిటీ తేడాతో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాపు రామచంద్రారెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత కాలువ శ్రీనివాస్ రాయదుర్గం నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో సొంతంగా పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వికటించాయి. అప్పటి వరకు నియోజకవర్గంలో ఉన్న దీపక్ రెడ్డి వర్గాన్ని, మెట్టు గోవిందరెడ్డి వర్గాన్ని అణచివేసేందుకు ఒక పద్ధతి ప్రకారం కాలువ శ్రీనివాస్ పనిచేస్తూ వచ్చారన్నది ప్రధాన ఆరోపణ. రాయదుర్గం నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో చివరకు ఫ్లెక్సీల్లో దీపక్ రెడ్డి ఫోటోలు కూడా ఉండడానికి వీల్లేదని కాలువ శ్రీనివాస్ ఆదేశించారు. అప్పటి నుంచి దీపక్ రెడ్డికి కాలువ శ్రీనివాస్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఈసారి ఎన్నికల్లో కాలువ శ్రీనివాస్ ఎలా గెలుస్తారో తాము చూస్తామని బహిరంగంగానే జేసీ అల్లుడు దీపక్ రెడ్డి సవాళ్లు చేస్తున్నారు. మెట్టు గోవిందరెడ్డి కూడా తన అనుచరులను అణిచివేస్తూ వచ్చిన కాలువ శ్రీనివాస్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి కలిసి కాలువ శ్రీనివాస్ను ఈసారి ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో 2014 ఎన్నికల్లో దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డిల సాయంతో కేవలం 10,827 ఓట్ల మెజారిటీతో గట్టెక్కిన కాలువ శ్రీనివాస్ ఈసారి ఎదురీదక తప్పదు అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి తనకు సహకరించే పరిస్థితి లేదని నిర్ధారణకు వచ్చిన కాలువ శ్రీనివాస్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని టీడీపీలోనికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి సహకారంతో వారి భుజాల మీద నిలబడి కేవలం అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన కాలువ శ్రీనివాస్ ఈసారి గట్టెక్కడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి ఏం జరుగుతుందో.